ప్రజలకు మెరుగైన ప్రజాపాలనను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ పెన్షన్దారుడు తనకు పెన్షన్ మంజూరు అయ్యే విధంగా న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలానికి చెందిన కుమ్మరి బ్రహ్మచారి గత 11 సంవత్సరాల క్రితం తన కాలు విరిగిపోయి పూర్తిగా నడవడానికి రావడం లేదని, నాటి నుండి ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అప్లికేషన్ తీసుకొని తనకు న్యాయం జరిగేలా చూడాలని ఫోర్సైట్ న్యూస్తో తన బాధను వ్యక్తం చేస్తున్న బాధితుడితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వము ఏదైతే ఈ దరఖాస్తుదారుల నుంచి అప్లికేషన్ తీసుకుంటున్న క్రమంలో కుమ్మరి బ్రహ్మచారి అనే ఒక వికలాంగుడు ఒక 11 సంవత్సరాల నుంచి అయితే ప్రభుత్వ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది. మనతో పాటు బ్రహ్మచారి ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి అధికారుల నుంచి తిరుగుతున్నావు తాత? 6 సంవత్సరాలే. 6 సంవత్సరాలు. ఇవన్నీ డేట్ కూడా ఉంది చూడు. ఏమంటారు మరి అధికారుల దగ్గరకు పోతే ఏమన్నారు? పంపించడం కేసీఆర్ ఆపేసి అంటున్నాను. ఎన్ని రోజుల నుంచి నీకు పెన్షన్ రానలేదు? వస్తలేదు. ఇక్కడ చాలా ఆంధ్ర ఇప్పుడు దాకా ఆయన పోతే 2 రోజులు పోతే కేసీఆర్ ఆపేసిందంట పింఛన్ లేదు. అసలు కదా ఇగో ఇది డేట్ కూడా ఇచ్చింది చూడు. ఇగో ఇట్లా చూపి ఇట్లా పట్టు. మరి ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినావు కదా, దరఖాస్తు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమన్నారు? వీళ్ళు తీసుకున్నారా? తీసుకోలేదు. ఎవరు తీసుకోలేదు? ఎవరు తీసుకోలేదు. ఎట్లా మళ్ళీ దీనికి ఎంత ఉంది నీకు? కాలు ఎట్లా పోయింది? అది ఎట్లా అయింది నీకు ఆ ప్రమాదం? అంటే కాలు డ్యామేజ్ అయింది కదా, ఇట్లా ఎక్స్రే చేపించిన దీనికి నరానికి అతుకపోయినాడు పక్క రాదంట. ఆ శివకు నాయకుడు రమడైన ఇప్పుడు హాస్పిటల్ సాయంత్రం ఒకటి శేషవర ఆడొకటి రాయని చెప్పింది డాక్టర్. సర్టిఫికేట్ కూడా ఇచ్చింది డాక్టర్. ఈ చైర్ ఈ స్టాండ్ పట్టుకునే మొత్తం ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరిగినవి అంటే మరి కాళ్ళు నొప్పి అవుతుంది. పైకి ఇగో తిప్పాలని పైకి వచ్చి ఎట్లా జరిగింది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు ఆ ప్రమాదం? అది కాలుది ఎట్లా జరిగింది? నా 1954 పడేది, 64 పడేది డేట్ ఆఫ్ బర్త్. 14/7/1954 నా డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు 71 సంవత్సరాలు ఉన్నా. ఎవరైనా చెప్పాలి. స్కూల్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఎట్లా జరిగింది ఆయన ప్రమాదం? ఎట్లా జరిగింది? బాత్రూమ్ జారిపడ్డాడు. బాత్రూంలో జారిపడ్డాడు. బాత్రూమ్ జారితే హాస్పిటల్ పోయినా పోతే కాలుకి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇది తర్వాత చేసాం. తర్వాత చేస్తే ఇది అనేది ఇక్కడ అతుకోయింది. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇక రా అని చెప్పేసి ఎంత కాలం నుంచి అంటే జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులకు పోయిరా? ఎంఆర్ఓ ఆఫీస్ పోయిండు, మండల ఆఫీస్కి పోయిండు, అన్నిటి దగ్గరికి వచ్చిండు, మీ సార్ అన్ని అప్లై చేసిండు. ఎవ్వరు చేయలేదు. ఇంకా ఈ ఎందుకు పట్టించుకోలేరు మరి? ఏమో తెలియదు. ఇక ఇది ఉండి వదిలేసి అని చెప్పేసి నేనే వదిలేసి అని చెప్పేసి. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చారా? ఇప్పుడు అప్లికేషన్ ఇస్తే ఇచ్చిన అడిగినట్టు అన్నాడు. ఇది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుదారులు అయితే చాలామంది అప్లికేషన్ ఇస్తున్న పరిస్థితి ఉంటే, ఈ కుమ్మరి బ్రహ్మచారి మాత్రం తనకు కాలు పూర్తిగా 60-70% కూడా డ్యామేజ్ ఉన్న పరిస్థితి ఉంటే, అధికారులు గత 6 సంవత్సరాల నుంచి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం అయినా తనకు న్యాయం చేసి పెన్షన్ వచ్చే విధంగా కృషి చేయాలని బ్రహ్మచారి కోరుతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అధికారులు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.